మనుషులు ఎటువంటి ఆహారం తింటే అటువంటి గుణం చూపెడుతుంది. కాబట్టి
మనం తినే ఆహారాన్ని ఎంచుకోవాలి. సాత్వికమైన ఆహారం. ఈ సాత్వికమైన ఆహారంకు పరిసరాలు కూడా బాగుండాలి. ఇంటి దగ్గర పరిసరాలు బాగుండాలి, మన పరిస్థితులు బాగుండాలి. మెయిన్ ఇక్కడ పరిస్థితులు ఇంటికాడ అనుకూలించకపోయినా ఇక్కడ మనసులో పడ్డారు. కాబట్టి మరి మనం అందరము ఒకటే అంటున్నాం. ఇప్పుడు మనకు ప్రభు చెప్పింది కదా, ఈర్ష భావాలు ఎందుకు వస్తున్నాయి? ఆడ మనిషే పోటీ పడుతుంది. భగవంతుడు ఎప్పుడు చెప్పిండు, మమ్మై మాంసో జీవలోకే జీవభూత సనాతన నుంచి నా యొక్క సంతానమే సర్వజ్ఞానం నిశ్చయ అందరి హృదయ లోపల నేనే దిష్టం వేసుకొని కూర్చున్నా అని ఇంత మంచిగా చెప్పగా కూడా మనిషి మీద మనిషికి ద్వేషం ఎందుకు వస్తున్నదంటే ఆహార పరిణామం. ఆహారమే సరి అయింది లేదు. ఆహారం సరి అయింది తినక మనము ఇలాంటి పరిస్థితులు ప్రభావాలు ఇక్కడ ఎంత ఆపరం పెడుతున్నాం. భగవంతుడికి అర్పించిన అన్నం తిన్నా కూడా మళ్ళా నువ్వంటే నాకు ఏంటంటే నీకు ఏమైంది మళ్ళా అంటే మనకు విశ్వాసం అనేది కుదరాలంటే నేను మొదటి మెట్టు అహింస ప్రథమ పుష్పం. అహింస అంటే మనకు ప్రభు చెప్పాడు కదా, అహింస అంటే ఇతరులు బాధించకపోవడం, ఇతరుల పట్ల ద్వేషంగా ఉండకపోవడం, అందరి పట్ల నేను అనుకోవాలి. నేను అందరి పట్ల వినయంగా నమ్రతతోని